ర్యాపిడో బుక్ చేస్తావా? ర్యాపిడో ఈ లొకేషన్కి. అరే జగన్ అన్న గెస్ట్ హౌస్ ఇదే కదా, కొండ తవ్వీసే. వచ్చాడు రే, గుద్దుకుని వెళ్ళిపోయాడు కదరా బాబు. వెల్కమ్ బ్యాక్ టు ద గో ప్రివ్యూ. సో జస్ట్ ఇప్పుడే మనడు కాల్ చేశాను జగదీష్కి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిక్ చేసుకోవాలి. వాడు ఉండేది పెందుర్తి అనమాట. అండ్ టైమ్ ఈజ్ లైక్ 3:30 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే, షిట్ ఎన్నిసార్లు వచ్చినా ఈ రోడ్డు మాత్రం బాగోదురా బాబోయ్. సో ఫస్ట్ నేను ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, నా బైక్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకోవాలి. ఒక 500 పెట్రోల్ కొట్టించుకున్నాం, ఈ రోజుకి సరిపోద్ది. ఆ తర్వాత పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడ నుంచి పెందుర్తి వెళ్ళాలి. సో పెందుర్తి వెళ్ళినాం. ఇక్కడ నుంచి మావాడు ఒక లొకేషన్ పడ్డాడు, 24 km ఉంది. సో 24 km అంటే మనకి పెద్ద లెక్కేం కాదు, ఎందుకంటే ఒక కొత్త హైవే కట్టాడు. దాని మీద నుంచి పెందుర్తి వెళ్ళి వాడు ఉన్న లొకేషన్ అక్కడ వెతకడమేని. అక్కడ నుండి చూద్దాం, వీలైతే అలా బీచ్కి, లేదంటే ఇక్కడ కొత్తగా గోకార్టింగ్ పెట్టాడు. నాకు ఎప్పటి నుండి గోకార్టింగ్ చేయాలని చాలా ఆశ ఉండే, చాలా రోజుల నుంచి. రికార్డ్ అవుతుందా? ఓకే. నాకు ఎప్పటి నుంచో గోకార్టింగ్ చేయాలని అనుకుంటున్నాను. హైదరాబాద్లో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గోకార్టింగ్ ఉంది. వెళ్ళడం ఎంతసేపు కూడా కాదు, బట్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఆ ఫన్ ఎంజాయ్ చేస్తే అసలైన ఫన్ ఉంటుంది కదా. సో అదనమాట. అన్న ఒక 400 కొట్టాను. $400 కొట్టాను. ఆంధ్రాలో పెట్రోల్ రేట్ అయితే 108 రూపీస్ ఉంది, 108.51. కొన్ని దగ్గర 108.92 ఉంది, కొన్ని దగ్గర 108.51 ఉంది. తెలంగాణలో 107 ఉంది. డైరెక్ట్ ఏదైతే కొత్త హైవే కట్టాడో, మొన్న అటుండే వచ్చాను అనమాట కొత్త హైవే. సో స్ట్రైట్గా అలా వెళ్ళిపోవచ్చు. ఏమాటిగా మాట ఈ హైవే కట్టి చాలా అంటే చాలా ప్లస్ అనమాట, చాలా ప్లస్ పాయింట్ అయింది వైజాగ్ వాళ్ళకి. ఎస్. సో అలా వెళ్తే వైజాగ్ అనమాట. ఇప్పుడు బస్సు వెళ్తాం చూసారా, అండ్ ఇదే అనమాట హైవే. సో ఈ హైవేలోన వెళ్ళిపోతే స్ట్రైట్గా మనకి అనకాపల్లి, డైరెక్ట్ అనకాపల్లి అనమాట. అంటే మొత్తం వైజాగ్ సిటీ ట్రాఫిక్ మొత్తం రెడ్యూస్ అయిపోద్ది. అంటే అసలు సంబంధం ఉండదు అన్నమాట, ఈజీగా కొట్టి పారేయచ్చు. అక్కడ బెంగళూరు సైడ్ ఒక టోల్ ఉంటుంది కదా, అంటే టోల్ కట్టి మరి ట్రాఫిక్ మొత్తం లేకుండా వెళ్ళొచ్చు. సో అట్లా అనమాట. అక్కడైతే టోల్ కట్టాలి, ఇక్కడ టోల్ కట్ట అవసరం లేదు, అంతా తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అసలు చూడండి హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ హైవే. ఇచ్చి పడేయవచ్చు ఇలాంటి హైవేలోనా. ర్యాపిడో బుక్ చేస్తావా? ర్యాపిడో ఈ లొకేషన్కి. గాయస్ సో ఫైనలీ మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసాం. సో లాస్ట్ టైం ఎక్కడికి వచ్చామన్నమాట. మేము లాస్ట్ టైం ఎక్కడికి వచ్చాము రా, లాస్ట్ టైము అదో ఐ లవ్ వైజాగ్ అని.
లాస్ట్ టైము సంక్రాంతికి వచ్చాను ఆ టైంలో. జస్ట్ లుక్ అట్ ద వైజాగ్ రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి. అందుకే ఇండియాలో టాప్ 4 టాప్ 5 ప్లేస్ అనమాట వైజాగ్ రోడ్స్ అనమాట, క్లీనెస్ట్ సిటీ. హైదరాబాద్ కూడా పనికిరాదు, ఎందుకంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతా గలీజ్గా ఉంటుంది. కొన్ని ఏరియాలు బాగుంటాయి, లైక్ అటు సైడ్ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ ఆ ఏరియాలు బాగుంటాయి. బట్ వైజాగ్ ఒకసారి చూడండి, ఎవ్రీథింగ్ అటు మెయిన్ హైవే కానీ అటు సైడ్ బీచ్ రోడ్ కానీ చాలా 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 క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళాలని ఉంది కానీ నా రేర్ బ్రేక్ ఫెయిల్, ఓన్లీ ఫ్రంట్ బ్రేకే అప్లై చేస్తున్నాను. ఈ బీచ్ రోడ్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి ఓఆర్ఆర్ సర్వీస్ ఉంది కదా, ఓఆర్ఆర్ సర్వీస్ దగ్గర ఎన్నైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయో అట్లా ఉంటాయి అన్నమాట. ఇదోటి ఇంకోటి అరే జగన్ అన్న గెస్ట్ హౌస్ ఇదే కదా కొండ ఆఫీసే, గీతం కాలేజ్. ఏంద్రో అయ్యా ఎలా ఉంది, ఇంద్రభవనంలో ఉంది కదరా బాబు. నీకు అలవాట్లేదు కదా మామ, అందుకోసమే. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా బోర్ కొట్టిందిరా, 3 years అయిపోయింది కదా అదనమాట. అంటే అంత ఉంది చిల్లర ఉందా మరి వాళ్ళకి అడగలేదండి, మీరు వాళ్ళు వెళ్ళిపోయారు. అదేనా అలా బీచ్కి వెళ్ళి చాలా ఎంట్రన్సెస్, అన్ని బీచ్లు రా బాబు, మొన్న అన్ని 5 అన్నిటికి ఎక్కడ పడితే అక్కడే ఎంట్రన్స్, ఎక్కడ పడితే అక్కడే జనాలు. 1080 పార్క్ ఉంటుందా ఇక్కడే కదా, ఇది 1080 పార్క్. అదే నిన్ను కోరి సినిమా షూటింగ్ అక్కడే అయింది కదా, 1080 పార్కే కదరా నిన్ను కోరి సినిమా. నివేదా థామస్ డాన్స్ నేర్పిస్తాడా, అదే కదా 1080 పార్క్. నిన్ను కోరి సగం వైజాగ్ రా బాబు, ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ అక్కడే చేసాడు. నడుచుకుని వెళ్దా, ఏంట్రా బాబు ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంది, ఏదో గోవాకి వచ్చినట్టు ఉంది. నువ్వంతా రికార్డ్ అయ్యలేరా, అంత సిగ్గెందుకు నీకు. రావడం లేరా. సో గాయస్ బీచ్కి అయితే వచ్చాం రే, ఆడన్నాడు కదా, సో వాడే నా ఫ్రెండ్ అనమాట. నీకు తెలుసా ఆల్రెడీ నువ్వు రికార్డ్ అయిపోతుంది తెలుసా, మరి కథ పడుతున్నావు. సో ఆఫ్టర్ ఏజెస్ తర్వాత బీచ్కి అయితే వచ్చాను గాయస్, అండ్ కొన్ని ఫొటోస్ ఏవైతే తీసుకున్నాం. అండ్ మనతో ఒక జోక్ చూద్దాం మామా. బెంగళూరులో వీడియో తీసా కదరా, చూడండి ఈవినింగ్ టైంలో వస్తుంది. బీచ్ ఏం చేయాలంటే అర్జెంట్గా హైదరాబాద్ తీసుకొని పోవాలి. హైదరాబాద్లో బీచ్ ఉంటే నెక్స్ట్ 500 అంట పర్ హవర్ ఏమో తెలియదు కానీ 500 అన్నాడు మనీ అయితే. పర్ హవర్ ఏమో తెలియదు కానీ 500 అన్నాడు రా. గంటగా 2-3 గంటలు ఆడారండి.
1500 ఎంతో కట్టుంటుంది. అదే $20 అయితే డైరెక్ట్ దివీస్ బ్రిడ్జ్ వరకు వచ్చేది. తెలుసా దివీస్ బ్రిడ్జ్? ఆ సిప్పులా నీకు క్లియర్ ఆ సిప్ ఉంది చూసావా? సిప్ అక్కడ బోట్ అది. అదే బోటే సిప్ అయ్యేదిలే, అది నీట్గా జూమ్ అవుతుంది. నీట్ జూమ్ అవుద్ది. నా చూడు ఎలా అవుతుంది. బెస్ట్. ఇప్పుడు ఎక్కడికంటే బీచ్ రోడ్ నుంచి ఇప్పుడు గో కార్టింగ్ అని ఆనందపురం దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు అయిపోయింది రుషికొండ బీచ్. ఒక 2-3 స్నాప్స్ 2-3 ఫొటోస్ దిగి మనం రిటర్న్ అయిపోతున్నాము. ఆ బోటింగ్ ఏమన్నా ఉన్నాయి ఎగ్దాం అనుకున్నాము, కానీ మా వాడు తినేసాడు పర్ హెడ్ $250 వేస్ట్ ఆఫ్ మనీ అన్నాడు. సో అందుకోసమే ఇగ్నోర్ చేసాం. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం గోకార్డ్కి వెళ్దాం. గోకార్డింగ్కి వెళ్ళి అక్కడ కలుసుకున్నాం. ఎంతవరకు అబ్బా రైట్ యాక్సిలేటర్ స్పీడ్కి లెఫ్ట్ బ్రేక్. ఇది రైట్. స్పీడ్కి ఓకే అది బ్రేక్. ఓకే ఓకే ఒకసారి ప్రెస్ చేయకూడదు. సరే సార్. బ్రేక్ వెళ్ళాలి, టర్నింగ్ ఉంటుంది అలా. సరే సార్. అవునా? ఇదేంది ఇది ఇలా ఉంది? వచ్చాడు రే, గుద్దుకుని వెళ్ళిపోయాడు కదరా బాబు. గాయస్ మామూలు మజా రావట్లేదు. ఇది మాత్రం ఫుల్ ఫన్ ఉంది. ఇంకా జనాలు ఎక్కువ ఉంటే సూపర్ ఉంటే అది మళ్ళీ స్టార్ట్ అయ్యిండు. గైస్ ఇదే అనమాట గో కార్టింగ్. అండ్ పర్ హెడ్ $650 అంట. 8 laps. అది 12 అయితే $800 అంట. ఎవరు లేని టైంలో వస్తే ఎక్స్ట్రా ఇంకా 2 ఇస్తాడంట ల్యాబ్స్.